జేఎన్టీహెచ్ 3-1 బీటెక్ ట్రిపుల్ ఈలో వచ్చేసరికి థర్డ్ ఇయర్‌లో కొంతమంది కొన్ని సెమిస్టర్‌లో కొన్ని రెగ్యులేషన్‌కేమో థర్డ్ ఇయర్ 3-1లో ఉంటుంది. కొన్ని సెమిస్టర్‌లో వేరే దాంట్లో ఉంటుంది. సిలబస్ మాత్రం సేమ్. పవర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. ఫోర్త్ ఇయర్ కూడా పెడతాను, మీరు కంగారు పడక్కర్లేదు. చాలా మంది అడుగుతా ఉన్నారు. సో అన్ని ప్లేలిస్టులు క్రియేట్ చేశా. 3-1 ఒకటే చేయలేదు, చేస్తాను. ఇక ఫోర్త్ ఇయర్ 4-1 కూడా చేయాలి. ఇక అయితే ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. సో నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ కంటెంట్ వచ్చినప్పుడు మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు మాత్రం. సో ఇదనమాట. ఓవరాల్గా వచ్చేసరికి పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బేసిక్స్ ఉంటాయండి ఇందులో. సో ఈజీ సబ్జెక్ట్ అండి. కొంతమందికి వేవ్ ఫార్మ్స్ గీయటం, ఆ ఈక్వేషన్స్ చికాకు వేవ్ ఫార్మ్స్ అంటే. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము, ఇక ఇష్టం చేసుకుని చదువుకోవటం. సో యూనిట్ 1 పవర్ స్విచ్చింగ్ డివైజెస్లో వచ్చేసరికి మీకు ఏదైనా పవర్ సెమీకండక్టర్ డ్రైవ్ గురించి, పవర్ సెమీకండక్టర్ డివైస్ గురించి ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ డయోడ్స్ మీద ఇవ్వచ్చు, పవర్ బీజేటీ మీద ఇవ్వచ్చు, పవర్ ఎస్సీఆర్ మీద ఇవ్వచ్చు, పవర్ మాస్ఫెట్ మీద ఇవ్వచ్చు, ఐజీబీటీ మీద ఇవ్వచ్చు. ఇందులో ఎక్కువ శాతం దేని మీద ఇస్తాడు రా బాబు అంటే బీజేటీ కానీ, ఎస్సీఆర్ కానీ, మాస్ఫెట్ కానీ, ఐజీబీటీ కానీ. ఈ నాలుగిట్లో వీటి కన్స్ట్రక్షన్, వీటి సింబల్స్, వీటి అప్లికేషన్స్, వీటి విఐ క్యారెక్టరిస్టిక్స్, వీటి అడ్వాంటేజెస్, వీటి డిసడ్వాంటేజెస్, ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటి మీద ఇస్తాడు. ఓకేనా. ప్రాబ్లమ్స్ ఇస్తే నాకు తెలిసి ఎస్సీఆర్ మీద ఇస్తాడు, లేకపోతే ఐజీబీటీ మీద ఇస్తాడు. ఓకేనా. సో ఇక షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసరికి వీటి అప్లికేషన్స్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. సింబల్స్ గీయమంటాడు. ఇక ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ మెథడ్స్ ఆఫ్ ఎస్సీఆర్ కాంపిటీషన్. బి క్వశ్చన్ వచ్చేసరికి థైరిస్టర్ ప్రొడక్షన్ గురించి అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి హౌ డూ యూ అప్లై గేట్ పల్సర్స్ ఫర్ బీజేటీ అండ్ మాస్ఫెట్, రెండిట్లో ఏదైనా వచ్చు. ఇది యూనిట్ 1. ఇక యూనిట్ 2 గురించి చూసుకున్నట్టయితే ఏసీ టు డీసీ కన్వర్టర్స్. సో వీటినే మనము రెక్టిఫైర్స్ అని కూడా అంటాం, ఫేస్ కంట్రోల్ రెక్టిఫైర్స్ అని అంటారు. సో ఇక్కడ మీకు సింగిల్ ఫేజ్ ఫుల్లీ కంట్రోల్ కన్వర్టర్ విత్ ఆర్ లోడ్ కానీ ఆర్ఎల్ లోడ్ మీద కానీ థియరీ పరంగా అయినా, ఈక్వేషన్ డెరివేషన్ పరంగా అయినా, ప్రాబ్లం పరంగా అయినా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్ఈ లోడ్ ఎప్పుడో కానివ్వడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ల్యాబుల్లో ఆర్ఎల్ఈ లోడ్ ఉంటుంది. సో థియరీ పరంగా ఇస్తే ఆర్ఎల్ఈ లోడ్ ఇస్తాడు, ల్యాబ్ ప్రాబ్లం పరంగా ఇస్తే డెరివేషన్ పరంగా వీటికి అనేది ఇది ఇస్తాడు. విత్ వేవ్ ఫార్మ్స్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ గీయాల్సి ఉంటుందండి. ఇక హాఫ్ కంట్రోల్ కన్వర్టర్ అనేది ఎప్పుడో కానీ ఒకసారి ఇవ్వడు. ఇక తర్వాత 3 ఫేజ్ ఫుల్లీ కంట్రోల్ కన్వర్టర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆర్ఎల్ఈ లోడ్ అది ఇస్తాడు. ఇక ఆ తర్వాత అడుగుతాడు స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ ఎఫెక్ట్ ఆఫ్ లోడ్, బి క్వశ్చన్ ఎఫెక్ట్ ఆఫ్ సోర్స్ ఇండక్టెన్సెస్ అని చెప్పేసి ఇన్ ఫేస్ కంట్రోల్ రెక్టిఫైర్స్ అని చెప్పేసి ఇస్తాడండి. ఓకేనా. సో ఇక తర్వాత ఇందులో డ్యువల్ కన్వర్టర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. అయితే ఇక్కడ కంపారిజన్ అడుగుతాడు ఈ డ్యువల్ కన్వర్టర్స్లో వచ్చేసరికి. సో అది కూడా చూసుకోండి. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే డీసీ టు డీసీ కన్వర్టర్స్. సో వాటినే మనం చాపర్స్ అని అంటాం, లేకపోతే ఎస్ఎంపిఎస్ అంటాం. ఓకేనా. సో అయితే ఇందులో ఎక్కువ శాతం షార్ట్ క్వశ్చన్స్ ఇస్తేనేమో డ్యూటీ రేషియో గురించి ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఈ యాక్టివ్ స్విచ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెంట్ బై చాపర్, వాట్ ఆర్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇస్తాడండి. ఇక ఎస్ఐ క్వశ్చన్స్లో చూసుకుంటే స్టెప్ అప్ చాపర్, స్టెప్ డౌన్ చాపర్ గురించి అడుగుతాడు, బక్ కన్వర్టర్ గురించి అడుగుతాడండి. ఖచ్చితంగా ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు దాని మీద. ఇందులో మీకు స్టెప్ అప్ చాపర్లు ఇవ్వ అనుకుంటా, కానీ చదువుకోవడం మంచిదండి నాకు తెలిసి. ఇక ఆ తర్వాత ఈ డ్యూటీ రేషియో కనుక్కోవడం, అవుట్పుట్ వోల్టేజ్కి. సో బూస్ట్ కన్వర్టర్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. సో ఈ బక్ బూస్ట్ కన్వర్టర్ కానీ, బక్ కన్వర్టర్ కానీ ఈ మూడిట్లో ప్రాబ్లమ్స్ పరంగా కానివ్వండి, ఈ సర్క్యూట్స్ పరంగా కానివ్వండి, ఆ ఫార్ములాస్ పరంగా కానివ్వండి, వాటి అప్లికేషన్స్ పరంగా కానివ్వండి, అడ్వాంటేజెస్ పరంగా, డిసడ్వాంటేజ్ పరంగా కానీ ఏదైనా అడిగేదానికి ఛాన్స్ ఉందండి.
ఓకేనా. డ్యూటీ రేషియో ప్రతిదానికి కూడా. సో ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఏసీ టు డీసీ కన్వర్టర్, దాన్ని ఇన్వర్టర్ అంటాం మనం. సో రెక్టిఫైర్స్లో ఏం చేసామో ఇక్కడ రివర్స్లో చేస్తాము. అయితే ఇందులో వచ్చేసరికి 3 ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్స్ 120 డిగ్రీస్ కానీ 180 డిగ్రీస్ కానీ, ఎక్కువ శాతం 120 డిగ్రీస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ మీద ఇస్తాడండి. సో ఇక ఇందులో వోల్టేజ్ కంట్రోల్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇన్వర్టర్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. పల్స్ విత్ మోడ్యులేషన్ కంట్రోల్ మీద ఉంటుంది. ఓకేనా. సో అది ఎక్కువ శాతం థియరీ ఉంటుంది. సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి, వేవ్ ఫార్మ్స్ గీయాలి, ఈక్వేషన్స్ రాయాలి, అడ్వాంటేజెస్ రాయాలి, డిసడ్వాంటేజెస్ రాయాలి, అప్లికేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అది యూనిట్ 4. రెక్టిఫైర్స్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి, ఇన్వర్టర్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వడు నాకు తెలిసి. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా తెలియాలి ప్రతిదానికి కూడా. ఈ యూనిట్ 5లో చూస్తే ఏసీ టు ఏసీ కన్వర్టర్స్. సో ఈ ఏసీ టు ఏసీ కన్వర్టర్స్లో వచ్చేసరికి నాకు తెలిసి ఈ సింగిల్ ఫేజ్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ ఏదైతే ఉంటుందో సో దాని మీద క్వశ్చన్ ఇస్తాడండి ఖచ్చితంగా. అది కూడా ఆర్ఎల్ లోడ్. సో వాటి అడ్వాంటేజెస్, వాటి డిసడ్వాంటేజ్, వాటి అప్లికేషన్, వాటి కన్స్ట్రక్షన్, వాటి ఆపరేషన్, వాటి వేవ్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఇస్తాడు. సో ఇక తర్వాత సైక్లో కన్వర్టర్స్లో వచ్చేసరికి సర్క్యులేటింగ్ కరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుందండి. సేమ్ ఇప్పుడు నేను ఇంతకుముందు దానికి ఏదైతే చెప్పానో అవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఇది చూసుకుంటేనండి పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఈజీ సబ్జెక్ట్ మాత్రమే కాదండి, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. సో మీరు తెలుసుకోవాల్సినవి ఏంటి, ఈ రెక్టిఫైర్ ఆపరేషను, ఇన్వర్టర్ ఆపరేషను, ఓకేనా, చాపింగు, ఇవన్నీ కూడా మీరు ఎనాలిసిస్ తెలుసుకోవాలి, ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ తెలుసుకోవాలి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. డ్యూటీ సైకిల్ అంటే ఏంటి, డ్యూటీ రేషియో అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సర్క్యూట్ డయాగ్రామ్స్ పక్కాగా గీయాలి. మీరు ఎస్సీఆర్ ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి ఎస్సీఆర్ కనెక్ట్ చేసే డైరెక్షన్ బట్టి రివర్స్లో కనెక్ట్ చేశారా, ఫార్వర్డ్లో కనెక్ట్ చేశారా వేరే దానికి, సో అది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అవన్నీ కూడా అక్కడ వాళ్ళు కన్సిడర్ చేయటం అయితే జరుగుతుందండి. దాన్ని బట్టే మీరు చేసిన తప్ప కాదని తెలిసిపోతుంది. రెండో విషయం ఏంటంటే వేవ్ ఫార్మ్స్ గీసేటప్పుడు మీరు తప్పు గీసారా, కరెక్ట్ గీసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆర్ లోడ్ ఇచ్చాడు అనుకోండి, అక్కడెక్కడ డిస్టర్బెన్స్ రాదు నాకు తెలిసి ఎక్కువ శాతం. ఇండక్టర్ కెపాసిటర్ పెడితే, కెపాసిటర్స్ లేవు అనుకుంటా మీకు అందులో, ఇండక్టర్ పెడితే ఖచ్చితంగా ఎనర్జీ చేంజెస్ ఉంటాయి కాబట్టి వేవ్ ఫార్మ్ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని బట్టే చెప్పేస్తారు మీరు గీసిన తప్ప రైట్ అని. ఆర్ లోడ్ గీసావా, ఆర్ లోడ్ గీసావా అని చెప్పేసి ఈ సుత్తంతా చూడరనమాట లోపల ఆపరేషన్ ఇదంతా నువ్వు కనుక కరెక్ట్గా ఉంటే. ఎందుకంటే ఇది వచ్చినోడికి అది ఈజీగా అర్థమైపోతుంది అని చెప్పి. ఇది తప్పు రాసి అది కరెక్ట్ రాసినా కూడా ఇదే తప్పు రాశాడు అదే కరెక్ట్ రాశాడు అని మాత్రం వేయరండి. మంచి స్కోరింగ్ సబ్జెక్టు, జాగ్రత్తగా చదువుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.